హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు ఇంతవరకు మనం భారతరత్న క్లాస్ గురించి ముందటి క్లాస్లో తెలుసుకున్నాం. మరి పద్మ పురస్కారాలు 2024కు గాను ఎవరికి ఇచ్చారో ఒక్కసారి చూడండి. ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారు, ఇక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, మిగతా వారు ఎవరు, మరి వాళ్ళు ఏ రంగంలో ప్రసిద్ధిలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ పురస్కారాలను 2024 జనవరి 25న ప్రకటించింది. మరి జనవరి 25 అనే ప్రత్యేకత 2 రోజులు ఉంది ఫ్రెండ్స్. డేట్ని కామెంట్ రూపంలో పెట్టండి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మరి 2024వ సంవత్సరానికి గాను మొత్తం 132 32 టీత్ ఉంటాయి కదా అందరికీ కూడా. కాబట్టి అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేదా 1 2 3 మధ్యలో 3 ఉండాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి 1 2 3 అన్నానని. అలా కాకుండా 32 అనేది గుర్తుపెట్టుకోండి. 132 మెంబర్స్కి పద్మ అవార్డులను ప్రకటించగా అందులో 5గురికి పద్మ విభూషణ్, 5గురు పంచపాండవుల లెక్క 5గురికి పద్మ విభూషణ్ వచ్చింది. 17 మందికి పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ ఎంతమందికి అండి? 17 మందికి. 110 10 5 అయిన తర్వాత 10 కదా, ఇక్కడ 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇప్పుడు మనకు 17 గుర్తుండకపోయినా ఈ 2 గుర్తుంటే 110 + 5 115. ఈ 132 మనకు గుర్తుండే ఉంటుంది. ఈ 15 తీసేస్తే 17 మందికి పద్మభూషణ్ అనేది రావడం జరిగింది. మొత్తం అవార్డులో దక్కిన వారు 30 మంది మహిళలు. మహిళ అనే వర్డ్ 3 లెటర్లతో వస్తుంది కదా, 33 అనేది గుర్తుపెట్టుకోండి. 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. 2024 ఏడాదికి గాను వాణిజ్య పారిశ్రామిక విభాగం నుంచి 2కి పద్మభూషణ్, మరో 2కి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్తున్నానంటే పైనవి 2 కరెక్టు, పైనవి 3 కరెక్టు, ఏబీ కరెక్టు, బీసీ కరెక్టు, ఈ విధంగా మనల్ని ముప్పతిప్పలు పెట్టే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి చాలా క్షుణ్ణంగా చెప్తున్నాను, ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి గమనించగలరు మీరు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్. సీతారాం జిందాల్ కర్ణాటక, యాంగ్లీ తైవాన్లకు పద్మభూషణ్, కల్పన మొర్హారియా మహారాష్ట్ర, శశి సోని కర్ణాటకలకు పద్మశ్రీ దక్కాయి. క్రీడా రంగం నుంచి మొత్తం 7గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ క్రీడారంగం నుంచి. టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జ్యోత్స్నా చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమ మహాతో ఆర్చరీ, సత్యేంద్ర సింగ్ లోహియా స్విమ్మింగ్, గౌరవ్ ఖన్నా బ్యాడ్మింటన్. చూడండి ఫ్రెండ్స్, 7గురికి క్రీడారంగంలో వచ్చినాయి. మరి వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి, వీళ్ళ రంగం ఏంటో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో కానివారు అని ఎవరు అని అడిగే వీలుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి క్లాస్ని వినండి మీకు అర్థం కాకపోతే. నెక్స్ట్, ఉదయ్ విశ్వనాథ్ దేశ్పాండే మల్లఖండ్ కోచ్ లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. వచ్చే మార్చి ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారంటే ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఈ వీడియో చేసేసరికి అది ఇవ్వడం కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవిలకు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, వీళ్ళిద్దరికి ఏదొచ్చింది? విభూషణ్. పద్మశ్రీలలో మొదటిది, భారతరత్నతో పోలిస్తే 2వది. పద్మ విభూషణ్ ప్రకటించింది. వీరితో పాటు కళారంగం నుండి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతి మాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. మరి ఈ సులభ్ కాంప్లెక్స్కు శౌచాలయ దానికి సృష్టికర్త అని అన్నాడు. బిందెలతో నీళ్లు తీసుకుపోవాలి, పాఠక్ అంటే గేటు, బిందేశ్వర్ పాఠక్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంతకని గుర్తుంటాయి మనకి కూడా. కాబట్టి మనం కొన్ని క్లూస్ ద్వారా కూడా నేర్చుకోవాలి. ఒకసారి ఫ్రెండ్స్, ముప్పవరపు వెంకయ్య నాయుడు, కొనిదెల చిరంజీవి,
వై జయంతి మాల బాలి, పద్మ సుబ్రహ్మణ్యం, అలాగే సులభ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్లకు సామాజిక సేవా రంగంలో ఈయనకి లభించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి రికార్డులకు ఎక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మవిభూషణ్ కాదండి, పద్మభూషణ్ లభించింది. ఎందుకంటే పద్మవిభూషణ్ ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే లభించింది కాబట్టి దీనికి ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. పద్మభూషణ్ లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రాజగోపాల్, ప్రముఖ గాయనీమణి ఉషా ఉతుప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్లకు ఇవే పురస్కారాలు ప్రకటించింది. అంటే పద్మభూషణ్ అనేటివి లభించడం జరిగింది విజయకాంత్లకు కూడా. ఏపీకి 2 పద్మవిభూషణ్, 1 పద్మశ్రీ, తెలంగాణకు 5 పద్మశ్రీలు. 2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు 2 పద్మవిభూషణ్లను పాటు 1 పద్మశ్రీ ఉమామహేశ్వరికి లభించాయి. తెలంగాణకు 5 పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇందులో కళారంగం నుంచి ఆనందాచారి వేలు, ఈయన ఒక వేలు, ఇదో వేలును గుర్తుపెట్టుకుంటే ఆనందాచారి వేలు. దాసరి కొండప్ప, దాసరి నారాయణని గుర్తుపెట్టుకోండి. గడ్డం సమ్మయ్య సాహిత్యం. విద్యారంగం నుంచి కేతావత్ సోమాలాల్ విద్యారంగం. కూరెళ్ళ విఠలాచార్యులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 103 మందికి, తెలంగాణ నుంచి 168 మందికి పద్మ పురస్కారాలు లభించినట్లయింది. తాజా అవార్డులతో కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి పద్మవిభూషణ్, 25 మందికి పద్మభూషణ్, 70 మందికి పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు